హలో అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను వచ్చి బిజినెస్లో ఉన్న ప్రాబ్లమ్స్, మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు, దాని గురించి నేనైతే ఈ వీడియోలో వివరిస్తానండి. ఎందుకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి బయటికి ఎలా రావాలి, యూనివర్స్ గైడెన్స్ ద్వారా మనం ఇది తెలుసుకుందాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఇది కార్డ్స్ తీసి ఉంచానండి. నాకు కొంచెం ఫోన్ ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది లేదు, అందుకని ఈ ఒక్క వీడియోకి. అండ్ ఓకే, ఇక్కడ మీ వ్యాపారం అనేది ఎందుకు ఆగిపోయింది, ఎందుకు స్ట్రక్ అయ్యింది, ప్రాబ్లం ఎక్కడొచ్చింది, సమస్య అనేది ఎక్కడ వచ్చింది ఇది చూద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం అనేది ఎక్కడ, మీ ఆలోచనలో గందరగోళం ఉందండి. ముందుగా మీ ఆలోచనలోనే గందరగోళం ఉంది. మీ చుట్టూ ఉన్న విషయాలు కూడా స్పష్టంగా అనేవి లేవు, చెల్లాచెదురుగా ఉన్నాయి. మీరు కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి చూస్తున్నారన్నమాట. ఏది కూడా శాశ్వతం అనేది కాదు కదా, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. మరియు మీరు కొంచెం విరామం అనేది తీసుకున్నారండి, కొంచెం విరామం టైం అనేది తీసుకున్నారు. దానివల్ల మధ్యలో అనేది ఆగింది కొంచెం. దానికి మీరే బాధ్యత అనేది తీసుకోవాలి కదా. నెక్స్ట్ అసలు అడ్డంకులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ స్ట్రక్ అయి ఉంది మీది అనేది చూద్దాం. ఈ స్ట్రక్ అయిన వాటిని మీరు ఎలా అధిగమించాలి, ఎలా అనేది చూద్దాము. కలిసి పనిచేయడం అండి. ఫస్ట్ ఏ కార్డ్ చేసినా ఫస్ట్ పార్ట్నర్షిప్ చేస్తే మాత్రం మీకు బిజినెస్ చాలా బాగుంటుందండి. చాలా గొప్ప విజయం అనేది వస్తుంది మీకు. మీరు పార్ట్నర్తో బిజినెస్ చేస్తే కనుక వాళ్ళను కూడా ట్యాకిల్ చేయగల సామర్థ్యం మీ దగ్గర ఉందన్నమాట. స్థిరంగా ఆదాయం అనేది వస్తుంది. ఫస్ట్ పార్ట్నర్షిప్లో కలిసి పనిచేయడం, మీ వర్కర్స్తో కానీ కింద వాళ్ళతో వాటితో కూడా మాట్లాడి ఏం చేసినా ప్రణాళిక సహకారం చేస్తే ఫలితం అనేది వస్తుంది. ప్లానింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అనేది తీసుకోండి. ప్లానింగ్ అనేది తర్వాత పెట్టుబడి అనేది కూడా ఇప్పుడు కొంచెంగా పెట్టుకున్నారు, ఒక 2-3 years అవుతుంది. ఇంకా దాని తర్వాత ఒక ప్రణాళిక వేసుకొని అప్పుడు కొంచెం ఇన్వెస్ట్ అనేది పెద్దగా చేసుకొని ప్రణాళిక చేయండి. అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి విజయం అనేది వస్తుందండి, మీకు ఆదాయం అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనా. మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడు కొంచెం కఠినంగా ఉందండి, స్ట్రగుల్ పడుతున్నారు. ఈ కార్డ్ అనేది మీ వ్యాపారాన్ని కొంచెం బ్యాలెన్స్ అనేది చేసుకోమని చెప్తున్నారండి. అనవసరమైన వాటిని మీ వ్యాపారంలోంచి తీసేయమంటున్నారు. ఒకసారి కూర్చొని థింక్ చేయండి, అనవసరంగా ఏమున్నా, ఏం చేస్తున్నాము, లెక్కలు అదనేసి కూడా. ఇప్పటికే మీరు ఈ వ్యాపారంలో చాలా లెసన్స్ నేర్చుకొని ఉన్నారు కదా, మీకు మెచ్యూరిటీ కూడా అనుభవం చాలా ఉంది. కానీ ఇప్పుడు కొంచెం స్ట్రగుల్ టైం అనేది ఫేస్ అవుతున్నారు. కానీ కొంచెంగా మీరు నెమ్మదిగా అనేది ప్రశాంతంగా అనేది వస్తారండి. ఈ కార్డ్ అనేది చెప్తుంది. ఈ కార్డ్ అనేది చెప్తుందన్నమాట, వ్యాపారంలో స్థిరంగా స్టెబిలిటీ బ్యాలెన్స్తో అనేది ఎదుగుతూ ఉంటారు మీరు. ఓకేనా. మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా సమర్థవంతంగా కొంచెం అనేది ఇప్పుడైతే మీకు టైం కలిసి వస్తుందండి. కొంచెం మీతో పనిచేసే వారితో కూడా మీరు కొంచెం సంబంధం అనేది మాట్లాడుతూ ఉంటే ఆ బంధం అనేది పెంచుకోండి, మీకు కలిసి వస్తుంది. హడావుడిగా నిర్ణయాలు తీసేసుకోకుండా ప్రశాంతంగా ఉండాలని కార్డ్స్ అయితే చెప్తున్నాయండి, యూనివర్స్ గైడ్ చేస్తున్నారు. ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఏమి తీసేయాలి, ఏమి ఉంచాలి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోండి, సరేనా. ఇక్కడ ఏంటంటే మీరు 2 వాటి మధ్య నలిగిపోతున్నారండి. ఏది ఎంచుకోవాలా అనేది కన్ఫ్యూజన్గా ఉన్నారు, చాలా నలిగిపోతున్నారు. దాన్ని కొంచెం విశ్లేషించి సలహా అయితే తీసుకోండి. ఒక పేపర్ తీసుకొని ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అదంతా రాసుకోండి. మీకు అయిన వాళ్ళతో మనసు విప్పి మాట్లాడండి. క్లారిటీ అనేది చాలా అవసరం.
అందుకే ఇందాక ఇక్కడ ఈ కార్డులో చెప్పారు కదా, మీ కింద వాళ్ళతో కూడా బలంగా ఉండండి, వాళ్ళతో మాట్లాడి మీ పనిచేసే వాళ్ళతో కూడా అనవసరమైనవి తొలగించండి అని చెప్పాం కదా. ప్లస్ మైనస్ అనేవి ఒక పేపర్ మీద రాసుకోండి, అదే చెప్తుంది ఈ కార్డ్ అనేది. క్లారిటీ అనేది చాలా అవసరం. ఇక్కడ మీరు నిజం అనేది యాక్సెప్ట్ చేయండి, నిజం అనేది యాక్సెప్ట్ చేయండి. ఒక్కోసారి మనం అది ఎదురుగా ఉన్న దాన్ని ఒప్పుకోలేము, మనసు ఒప్పుకోదు, కానీ యాక్సెప్ట్ చేయండి. ఒక తప్పు అనేది జరిగిపోయింది, లాస్ అనేది అయిపోయింది, ఇంకా అది వెనక్కి రాదు. మీరు తిరిగి వచ్చిన ఒక 2 సంవత్సరాల తర్వాత అలా వస్తుంది. యాక్సెప్ట్ చేయండి ముందు మీరు దాన్ని. జరిగింది అది తర్వాత అన్నా అది వేరే రూపంలో అదన్నా రావచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటేనండి, భావోద్వేగాలు అంటే మీ ఎమోషన్స్తో కాకుండా ఒక లాజిక్ అనేది నిర్ణయం తీసుకోమంటున్నారండి యూనివర్సు. మీ ఎమోషన్స్ ప్లే చేయకుండా లాజిక్ అనేది నిర్ణయం తీసుకోండి. మీలో లీడర్షిప్ క్వాలిటీస్ అనేది చాలా బాగున్నాయి, కానీ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు, అందుకనేసి చెప్పేది. కన్ఫ్యూజన్ లేకుండా హానెస్టీగా ఉండండి. మీరు హానెస్టీగానే ఉంటారు, కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, లౌక్యం ఇవి లేకపోతే బిజినెస్ అనేది చాలా నిల్లు కదండి. ఇవనేది చాలా ముఖ్యం. ఆ స్కిల్స్ అనేది పెంచుకుంటూ ఉండండి. ఎలాగా అదొక బుక్ చదవడం, లేకపోతే పొద్దున్న స్నానం చేయగానే వెంటనే మిర్రర్ ముందు మీకు వచ్చింది నోటి ద్వారా ముందు మాట్లాడుతూ ఉండేసేయండి. తర్వాత పెద్ద పెద్ద పెట్టుబడులు అంటే ఇప్పుడే పెట్టమాకండి. వాటిని చాలా దీనిగా ఆలోచించి ఊహ్యంగా అవి పెట్టాలన్నమాట. పెట్టుబడులు అనేవి ఆల్రెడీ మీకు అనుభవం వచ్చేసి ఉంది కదా ఇందులో, మీ దీంట్లో బిజినెస్లో ఇతరులను గైడ్ చేయగల సామర్థ్యం మీకు ఉందండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఇతరులను పనిని చాకచక్యంగా చేయించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది అయింది. ఏదో లాస్ వల్ల జరిగింది. ఇప్పుడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు డబ్బు సంబంధిత ఒప్పందాలను పార్ట్నర్షిప్ అన్నారు కదా, అది ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా మీ ఓన్ బ్రదర్ అయినా కానీ దాన్ని చట్టంగా ఒక పేపర్ మీద అనేది రాసుకోండి. అదే ఇవి చెప్తున్నాయి, ఈ కార్డ్స్ అవే సూచిస్తున్నాయి. ఒప్పందాలు అనేది చట్టపరంగా మీరు అనుకున్న వాళ్ళ ముందు మాట్లాడుకోండి. లావాదేవీలు అన్నీ న్యాయపరంగా ఉండేటట్టు అనేది చూసుకోండి. డేటా అనేది మెయింటైన్ చేయండి. ఈ కార్డ్స్ ఇవే చెప్తున్నాయి. ఓకేనా? కన్ఫ్యూజన్ లేకుండా మీ ఆలోచనల స్పష్టత అనేది నీతి నిజాయితీగా అనేది మీరు ఉంటారు. మీ దాన్ని బట్టి ఆటోమేటిక్గా చుట్టూ అంత వస్తుంది. మెయిన్ ముఖ్యంగా మీ కింద వాళ్ళతో కొంచెం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అంతా సర్దుబాటు అవుతుంది. ఏం కాదు, ఏమీ భయపడకండి. యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి. మీ తరఫున నేను కూడా మీకోసం యూనివర్స్కి ప్రేయర్ చేస్తాను. ఓకేనా? అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గాడ్ బ్లెస్ యూ.